హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. టుడే నేను ఏఎంసీ ఆఫీస్లో ఉన్నాను. ఇందాక నేను ప్యాకేజెస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఏఎంసీ కుక్వేర్లో యాక్సెసరీస్ కూడా మల్టిఫై ఉన్నాయన్నమాట. వెరైటీ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మనము చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇలా చూడండి, డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ లుకింగ్స్లో ఉన్నాయి. మనం సర్వింగ్ పర్పస్ వాడుకోవచ్చు. మన ఫంక్షన్స్లో కానీ అట్లా మనకి చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద. అలాగే మనం ఇడ్లీ మన ఇంట్లో అనుకోండి రౌండ్ షేప్లో వస్తాయి కదా ఇడ్లీ. మా ఏఎంసీ కుక్వేర్లో అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ట్రాంగిల్ టైప్లో ఉంటుంది. 4 ప్లేట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసి మనకి 5 ఇడ్లీలు అనేది వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇందులో చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది. మనకి ఇంట్లో ఇడ్లీలు కూడా చాలా బాగుంటుంది. ఇది తుప్పు కానీ రస్ట్ కానీ పట్టదండి. హైబ్రిడ్ స్టీల్ వల్ల మనకి చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే మరొక యాక్సెసరీస్ వచ్చేసి మనకి సర్వింగ్ పర్పస్, అంటే మనం ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఎవరైనా వాయనం ఇవ్వాలన్నా, ఏదైనా సర్వ్ చేసుకొని పెట్టుకోవాలన్నా బ్యూటిఫుల్ మోడల్ కదండి. చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా లుకింగ్గా ఉందన్నమాట. ఇలా ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి తక్కువ వెయిట్ ఉంటుంది, మరీ హెవీ వెయిట్ కూడా ఏమి ఉండదండి. చాలా బాగుంటుంది. ఈ షైనింగ్ అనేది పోదనమాట, ఇలాగే ఉంటుంది. సూపర్ డిజైన్తో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, మనం అట్లా రోటీస్ కానీ లేకపోతే ఎవరికైనా సర్వ్ చేయాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సర్వింగ్ పర్పస్ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. సో నైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ అన్నప్పుడు, ఇది ఎక్కువ క్వాంటిటీ అన్నప్పుడు కూడా ఇది అనమాట. రోటీస్ కానీ అలాంటివి చేసుకోవచ్చు. లేదంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క ఉన్న యూజ్ కూడా యాక్సెసరీస్ కూడా. అలాగే ఇది మిక్సింగ్ బౌల్ అనమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా మిక్స్ చేసుకోవాలనుకోండి, కేక్ లాంటిది అనుకోండి, ఇంకేదైనా పిండి కలుపుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని సర్వింగ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. మనం ఏదైనా చారు కానీ రసం కానీ పోసుకున్నా, పాలు పోసుకున్నా, తోడు పెట్టుకున్నా, మనం ఫ్లోర్ చేసేటప్పుడు కింద పడుతుంది కదా, అలా కాకుండా చిన్న గ్లూ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇట్లా మనకి ఈజీగా పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటేనండి, మనం ఎక్కువ శాతం ప్లాస్టిక్ వాటిలో వేరే దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం. దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, చట్నీస్ కానీ, పెరుగు తోడు పెట్టుకోవాలన్నా కానీ, తర్వాత స్ప్రౌట్స్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగా ఎక్స్పెక్టెంట్గా వస్తుందండి ఇది. ఇందులో మనం పెట్టుకుంటే మనకి పులుపు రాదు, ఫంగస్ అనేది రాదు. ఎందుకంటే హైబ్రిడ్ స్టీల్ వల్ల మనకి ఫంగస్ అనేది రాదు. మనం ఇప్పుడు గ్రైండ్ చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో కలరు లాస్ట్స్ అదే ఉంటుందండి. 4-5 డేస్ వరకు కూడా మీకు ఫంగస్ అనేది రాదనమాట. పిండి చాలా బాగుంటుంది. అలా వాడుకోవచ్చు. పెరుగు తోడు పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మనం సర్వింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట టేబుల్ మీద. అలాగే ఇది చిన్న సైజ్ అండి. దీనికంటే పెద్ద సైజ్ ఇది అనమాట. ఒక 1 kg క్వాంటిటీ ఉన్నప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు. ఒక తక్కువ ఉన్నప్పుడు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే చాలా బ్యూటిఫుల్ కదండి. ఎంత బాగుంది కదా, చిన్నగా భలే ముద్దుగా ఉంది. పైన చూడండి ఇలా వైట్ కలర్లో ఇచ్చారు. ఇలా హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఇచ్చారు. మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానివ్వండి, మంచూరియాస్ కానివ్వండి, లేదంటే ఏదన్నా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ దీంట్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చూడడానికి డిఫరెంట్గా బాగుంది కదండి. లుక్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మన ఇంట్లో మనం డైనింగ్ టేబుల్ మీద కూడా ఇలా సర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే చాలామంది ఎండి ప్లేట్లలో అన్నం తింటారు కదా, సేమ్ లైక్ అండి ఇలాగే చాలా బాగుంటుంది. మనం టిఫిన్స్ కానీ రైస్ కానీ మనం తినొచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది అనమాట. ప్లేట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా డిఫరెంట్ ఉంటాయండి. అన్నీ ఉంటాయి. మల్టీపర్పస్ యాక్సెసరీస్ అనేది ఏఎంసీ కుక్వేర్లో అవైలబుల్లో ఉన్నాయండి. ఎవరికన్నా కావాలనుకుంటే త్వరపడండి, బుక్ చేసుకోండి. అలాగే ఇది వచ్చేసి చాలా బాగుందండి. ఇది కూడా మనకి సలాడ్ బౌల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్కడ మనకి ఇది మార్కెట్లో ఇలాంటి మోడల్స్ దొరకట్లేదు. ఏఎంసీలో అంత మంచి మోడల్స్ ఉన్నాయి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇది కూడా మనం ఎక్కడ ట్రావెలింగ్లో మనము రైస్ కానీ, పులిహోర కానీ, చపాతీస్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. క్యారీ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది. ఇది మన స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొలకలు అలాంటివి కూడా మన స్ప్రౌట్స్ రావాలంటే కొంతమంది క్లాత్లో కట్టి 3 days అలా క్లోజ్ చేస్తారు కదా, అలాంటి అవసరం లేకుండా ఇందులో మనం పెట్టుకొని కూడా క్యాప్ పెట్టుకుంటే మనకి స్ప్రౌట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. అలాగే మనకి హోటల్స్లలో చూస్తుంటాం కదా సర్వింగ్స్ అలాగా. ఇది చూడండి ఎంత బాగున్నాయంటే మనకి ఇంత బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 1.5-2 kgs వరకు వస్తుందండి. ఏదైనా ఫ్రై ఐటమ్ కానివ్వండి, ఏదైనా కర్రీ అయినా ఏదైనా సర్చ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ లుకింగ్లో ఉన్నాయి. ఇవి ఎక్కడ కూడా మనకి నేనైతే ఎక్కడ చూడలేదండి. మన ఏఎంసీ కుక్వేర్లో మాత్రమే చూశాను మోడల్స్ అనేది. ఇది స్మాల్ సైజు, ఇది బిగ్ సైజ్ అనమాట. జంబో లాగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇది సూపర్ అండి. చాలా మోడల్స్ చాలా బాగున్నాయి.
మీకు కావాలనుకుంటే నా నెంబర్ మీకు ఇస్తాను, కాల్ చేయొచ్చు. మీరు ఆఫీస్కు డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లో డెమో అరేంజ్ చేసుకుంటే మేము వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్తో డెమో చేసి చూపిస్తాము. అప్పుడు మేము మీకు యాక్సెసరీస్ కూడా బ్రోచర్లో చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే అండి, బాయ్.